అనాది కాలం నుండి సృష్టికి జీవనానికి ఆధారం స్త్రీ. అమ్మగా, భార్యగా, సోదరిగా, స్నేహితురాలిగా, మార్గదర్శిగా స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనది. కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా విద్య, ఆర్థిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి సమాజంలో సమాన అవకాశాలను పొందుతూ దేశ పురోగమనం తనదైన ముద్ర వేసే అచంచల శక్తి స్త్రీ. అంతటి మహోన్నత ఔన్నత్యం కలిగిన అబల అడ్డదారులు తొక్కుతుంది. కార్పొరేట్ లైఫ్కు అలవాటు పడి అడ్డదారులు తొక్కుతూ మద్యంలో మునిగి చిత్తవుతుంది. తాజాగా సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరులో న్యూ ఇయర్ సందర్భంగా కార్పొరేట్ మహిళలు చేసిన అల్లరి దేశం పరువు ప్రతిష్టలను బజారుకు తీసుకొచ్చేలా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూసిన బెంగళూరు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు మహిళలు తాగి తందలాడనడిన ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొందరు మహిళలు విచ్చలవిడిగా మద్యం సేవించి లేవలేని స్థితిలో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోయారు. కొందరిని వారి బాయ్ ఫ్రెండ్స్ పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ ఇంటికి తీసుకువెళ్లారు. అలాంటి దృశ్యాలు కూడా కనిపించాయి. మరికొందరు మీడియా ప్రశ్నలు వేస్తే బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేశారు. పబ్బులు మొత్తం సిగరెట్ వాసనతో నిండిపోయాయి. మొహాలు కనబడకుండా అసభ్యకర డ్యాన్సులతో దద్దరిల్లాయి. కార్పొరేట్ కల్చర్తో బెంగళూరు ఇమేజ్ పాడవుతుందని సామాన్యులు మండిపడుతున్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన ఈ నగరం న్యూ ఇయర్ పేరుతో బిగ్ మ్యాజిక్, మద్యం, పరువు పోయే అసభ్యకర వీడియోలకు కేంద్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులు నిద్రాహారాలు మాని బెంగళూరు నగరాన్ని కాపాడుతున్నారని, కుటుంబాలను వదిలి 24 గంటలు డ్యూటీలో ఉంటూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి పాయింట్లు, డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్తో నిత్యం పహారా కాస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు శక్తివంతులైన యువత ఇలా జోరుగా తాగుతుంటే ఫుల్గా తాగిన వారిని సురక్షితంగా ఇంటికి చేరివేసిన పోలీసులే నిజంగా హీరోలని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.